ట్రాఫిక్ సిగ్నల్ పడింది. ఇంతలో ఒక పెద్ద కోటీశ్వరుడి కారు ఆ సిగ్నల్ దగ్గర స్పీడ్గా వచ్చి ఆగింది. ఆ వ్యక్తి అటు ఇటు చూశాడు. అప్పుడు అతనిని చూస్తూ ఒక అమ్మాయి ఆ కార్ దగ్గరికి రావడాన్ని అతను గమనించాడు. ఆ పాప భిక్షమెత్తుకోవడానికి వచ్చింది అని ఆయన డబ్బులు ఇవ్వబోయాడు. ఆ పాప కారులోకి తొంగి చూస్తూ ఉంది. ఏంటి, ఏం కావాలి నీకు? అలా ఎందుకు లోపలికి తొంగి చూస్తున్నావు అని అడిగాడు అసహనంగా అతను. అయినా కూడా సమాధానం చెప్పకుండా ఆ పాప లోపల ఎవరెవరు ఉన్నారు అని చూస్తుంది. అతని భార్య మరియు అతని కొడుకు ఆ కారులో ఉన్నారు. నీకే చెప్పేది, ఏం చూస్తున్నావు అని అడిగాడు. ఈసారి కోపంతో అతను, ఏం లేదు సార్, మీ బాబు ఏది అడిగినా కొనిస్తారు కదూ, చాలా అల్లారి ముద్దుగా పెంచుతున్నట్లున్నారు అని అడిగింది. అవును, కానీ అవన్నీ నీకెందుకు? భిక్షం కావాలంటే తీసుకో, లేదంటే వెళ్ళిపో ఇక నుంచి అని కసురుకున్నప్పుడు ఆ పాప ఒక చిరునవ్వు నవ్వి, సార్, మీరు సిగరెట్ తాగుతూ కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు. ఇలా సిగరెట్ తాగడం వలన మీ ఒక్కరికే కాకుండా మీతో పాటు ఉన్న మీ బాబుకి కూడా ప్రమాదకరం. అది చెప్పాలని చూస్తున్నాను అనగానే, అసలు నువ్వు ఎవరు నాకు చెప్పడానికి? ఇంతెత్తు లేవు, నీతో చెప్పించుకోవాలా? వెళ్ళు ఇక్కడి నుండి, వెళ్తావా లేదా అనగానే, అమ్మాయి, వెళ్తాను సార్, తప్పకుండా వెళ్తాను. ఒకప్పుడు మీ అంతలా కాకపోయినా నేను కూడా బాగానే బ్రతికాను మా నాన్నగారు బతికి ఉన్నప్పుడు. కానీ ఆయనకు కూడా మీలాగా సిగరెట్ తాగడం బాగా అలవాటు. ఎంతలా అంటే వద్దు అని ఎన్నోసార్లు చెప్పినా కూడా ఆయన వినలేదు. చివరకు ఆ సిగరెట్ ఆయనకు ప్రాణం పోయే వ్యాధి రూపంలోకి క్యాన్సర్ వచ్చి ఆయన చనిపోయారు. అప్పటి నుండి మా కుటుంబానికి దిక్కు లేకుండా పోయింది. ఎవరు ఆదుకునేవారు లేరు. ఎంతో మంచి స్కూల్లో చదువుకునే నేను ఇప్పుడు ఈ రోడ్లపై అడుక్కునే పరిస్థితి వచ్చింది. నాకు ఇప్పుడు ఎవరూ లేరు, తోడు లేరు. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. ఉన్న నాన్న ఇలా అర్ధాంతరంగా చనిపోయారు. ఇప్పుడు నేను దిక్కులేని దానిలా ఈ రోడ్డుపై అడుక్కుంటున్నాను. ఈ పరిస్థితి మీ బాబుకి కూడా రాకూడదు అని నేను చెప్తున్నాను అనగానే ఆ వ్యక్తికి చాలా బాధ అనిపించింది. వెంటనే కారు వెనుక సీట్లో కూర్చున్న తన బాబుని చూసుకుని భయపడిపోయాడు. ఒకసారి ఆలోచించుకున్నాడు, ఒకవేళ నేను పోతే భార్య పిల్లల పరిస్థితి ఏంటి అని. ఆ పాపకి థ్యాంక్స్ చెబుదామని అనుకునేలోపు ఆ పాప అక్కడి నుండి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.